మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నేను ముందుగా చెప్పినట్టుగా డైరెక్ట్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లోనే 2.63 lakh టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అకాల వర్షాల వల్ల ఎక్కడన్నా ధాన్యం తడిస్తే necessary arrangements are in place for immediate shifting of rain-drenched paddy to designated boiled rice mill as per approved target. ఎక్కడ తడిసినా ఏ మిల్లుకి తీసుకుపోవాలి, దాన్ని బాయిల్డ్ రైస్ కన్వర్ట్ చేయాలి, ప్రభుత్వం అది కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో టోకెన్ సిస్టమ్ మేము ప్రవేశపెట్టినాం. అంటే రైతు మరి గంటలు వెయిట్ చేయ అవసరం లేకుండా అతనికి టోకెన్ ఇస్తారు. ఇచ్చినాక ఆ టోకెన్ ప్రకారం ఆ టైంకి వస్తే అతను ఆ ట్రాన్సాక్షన్ పూర్తి చేసుకోవచ్చు. Daily monitoring of procurement operations is being undertaken by supervisory officers at village, mandal and constituency levels. Next. ఇప్పుడు మీరు ఈ అంకెలు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయడం అని చెప్పి స్పష్టంగా అంకెలతో ఇక్కడ నిరూపిస్తున్నాం. టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఖరీఫ్ 23-24లో 6,744 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, అదేవిధంగా రబీ 23-24లో 7,100 ప్రొడ్యూసర్స్. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ముందు 8,332, ఆ తర్వాత 8,378, ఆ తర్వాత 8,448. ఈసారి ఈ రబీ పంటకి 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్లో మరి రైతులు ఎంతమంది రైతులు బెనిఫిట్ అవుతుంది అనే సంఖ్య కూడా మీ ముందు, ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్. మరి టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 7-8 లక్షల రైతులకి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా లబ్ధి జరుగుతున్నప్పుడు 7.37 lakhs, 7.62 lakhs ఆ విధంగా జరిగేది. ఇప్పుడు ఈ పంటలో 13 లక్షల మంది రైతుల నుంచి మరి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. అదేవిధంగా మరి చరిత్రలో హైయెస్ట్ మొన్న పోయిన ఖరీఫ్లో సుమారు 72 లక్షల మెట్రిక్ టన్నులు, మళ్ళీ ఇప్పుడు రబీలో టార్గెట్ 90 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేయబోతున్నాం. చివరిగా ఎంఎస్పిగా ఎంత పేమెంట్ చేసినామో ఒకసారి మీరు చూడండి. టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఖరీఫ్ 23-24 10,417 కోట్లు, రబీ 23-24 10,549 కోట్లు, ఖరీఫ్ 24-25 12,512 crores, రబీ